నీకు అంత చేదగలుగుతాను, నీకు అంత అండతనం అన్నది తెలుస్తలేదు నాకు. నీకు ఎట్లా నడపాలో తెలుస్తలేదు, నీకు గేట్ ఎట్లా లేపాలో తెలుస్తలేదు నాకు. ఎవరు మోడీని కలిసి వచ్చారు? ఎవరు అదనం కలిసి వచ్చారు? రాయించుకోరు కదా, ఇవాళ ఇవాళ వాళ్ళ స్టోరీ చేయించుకోరు కదా. స్టోరీ చూడలేదు మీరు? మోడీ చెప్పిండు మాకు ఉన్నది ముగ్గురు అక్కడ, అందులో వచ్చి ఒకరు రాధాకృష్ణ గారు చెప్పినట్టు మరి స్టోరీ పెట్టాను. ఈ శక్తివంత ఉపయోగించు, కేసీఆర్ కథం చేయి, నేను ఏదైనా ఇస్తా అని చెప్పిండని చెప్పి నా చెవులో చెప్పిండు ఆయన అని చెప్పి, ఆయన ఈయన చెవులో చెప్పిండని చెప్పి చెప్తారు కదా. ఇప్పుడు వాళ్ళే కదా ఎవరుంటారో. అందుకే నేను ఏమంటాను, మీ దాంట్లో ఉంటారు సిండియా అని చెప్తున్నా కదా. వాళ్ళిద్దరేనో ఈయనేనో మాట్లాడిన ఆయన. ఎందుకంటే గతంలో వీలే కదా అన్నది. 25 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడని ఎవరు, మా దాంట్లో అమ్ముడు పోయేటోళ్ళు ఉన్నారని ఎవడు, ఏమి దాన్ని పనికిరాడని ఎవడు, ఏదో గంగదిరి వేసుకొని వచ్చిందని ఒకడు, వీళ్ళే కదా మాట్లాడుకుంటే, మేము కాదు కదా. కాబట్టి వాళ్ళే ఉంటారు ఎవరెవరు. ఈయన శివులు చెప్పిండు అని చెప్పి రహస్యంగా ఈయన వదిలేదు, అవతల బండి సంజయ్ కూడా చెప్పాడు. ఇద్దరు ఓపెన్ మాట్లాడుతున్నది కదా, అలా మీకు అర్థం కాని విషయం ఏముంది? ఇంకా ఇప్పుడు ఆ ప్రాంతం ఇప్పుడు నీకే వచ్చింది కదా, ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా కదా పాపం, ఆపొస్తలేదా? అయిపోయింది కదా, నువ్వు నేను వస్తానని కదా దానికి ఇచ్చింది. ఇప్పుడు అన్ని కదా పక్కనే కదా ఆపు. అప్పుడు ఆయన ఏ పార్టీలు ఉంటాడు? ఇప్పుడు ఆయన ఏ పార్టీలు ఉంటాడంటే ఎప్పుడు ఏ పార్టీలు ఉంటారో తెలియదు వాళ్ళు. ఇంకా మాట్లాడితే ఇంకా జ్యోతిష్యాలు చెప్తే వీళ్ళు ఏం జ్యోతిష్యాలు ఉంటారు అది అదే చూస్తుంది. గెలిపిస్తుంది. అందుకని ఆయన మళ్ళీ కూడా ఇంకా దేంట్లో రెడీ చేస్తున్నాడు అని, దేంట్లో పోతున్నాడు నేనేం మారుద్దాం అంటే అసలే నేను లేదు. ఇప్పుడే మేమేం లేదు, సమయం ఉంది, మేము అట్లా తొందరపడదలుచుకోలే. మేము చేసే పని కూడా లేదనుకుంటున్నా. ప్రజల్లో చైతన్యం బాగుంది మన దగ్గర. కానీ ప్రతిపక్షంగా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, మీరు మాట్లాడాలి అని చెప్పి అడుగుతున్నారు. అది వాస్తవం. మా దగ్గర వస్తున్నాయి కాంప్లైంట్. మా దగ్గరికి ఎందుకు మీ దగ్గర కూడా వస్తున్నట్టు తెలిసింది నాకు, మిమ్మల్ని కూడా అడుగుతున్నట్టు. ఎవరిని ప్రెస్ మాట్లాడేటప్పుడు మీరు అడగండి, మీరు కూడా ఎందుకు అడుగుతలేరు అని చెప్పేసి అంటున్నట్టు మాకు కూడా సమాచారం ఇస్తుంది ప్రజలు. సరే అన్న, నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది కదా. గతంలో వచ్చిన చరిత్రలు ఉన్నాయి కదా, అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడే మీరు విన్నారు, మీకు అందుకే చూపించిన ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి అని గుర్తుపట్టారు కదా మీరు. ఇంకా అయిపోయాయి. మళ్ళీ ఆయన ఏం చెప్పిండు, నవంబర్ నెల కూడా కట్టొద్దు అని చెప్పిండు ఆయన. డిసెంబర్ అయిపోయింది, జనవరి వచ్చింది. ఆయన చెప్పిండు, వాళ్ళ బాస్ కూడా చెప్పిండు. అయ్యా ఎన్నికలు వస్తే అని చెప్పాను. వస్తే మీరు మరి వస్తే ప్రజలు అప్పుడే సిద్ధమవుతున్నారని చెప్పిండు అంతే. మరి ఇప్పుడు మళ్ళీ వచ్చినా మేము గెలుస్తామని అంటాం డెఫినెట్గా. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్లో మేము గెలుస్తామని చెప్తున్నాం.
దానికి ఏముంది? మేము ప్రభుత్వాన్ని చేస్తామని చెప్పలేము. మేము ప్రభుత్వాన్ని చేస్తామని అన్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు. ఎన్నికలు వస్తే మేమే గెలుస్తాం, అయిపోయింది. ఎందుకంటే అది చదవంతనం